పికిల్స్ అన్నిటిలో కాలీఫ్లవర్ పచ్చడి అయితే కొంచెం యూనిక్‌గా ఉంటుంది ప్రాసెస్. యూనిక్‌గా అని ఎందుకన్నానంటే మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. కాలీఫ్లవర్‌ని మరీ చిన్నగా కాకుండా, పెద్దగా కాకుండా మీడియం సైజులో గిల్లుకొని హాట్ వాటర్‌లో ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా మంచిగా తడేం లేకుండా ఆరబెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ పచ్చడి ప్రాసెస్ చూద్దాము. కాలీఫ్లవర్ ముక్కలు ఇక్కడ 3 కప్స్ అయ్యాయి. సో 3 కప్స్‌ని మనం కొలిచి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకోవాలి. పోపు నేను వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని మీరైతే పోపు పెట్టేసుకొని దాన్ని కొంచెం చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే కాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కారం, పావు కప్పు ఉప్పు, అలాగే పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఆవాల పొడి 1 టీ స్పూన్, మెంతి పొడి 1 టీ స్పూన్ ఈ రెండిటిని కూడా వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి బాగా కాలీఫ్లవర్ ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేలాగా కలుపుకొని ఈ లోపల మనము ముందుగా పెట్టుకున్న పోపు కూడా చల్లారిపోయి ఉంటుంది కదా, పోపు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ పచ్చడికి మెయిన్గా పోపు అనేది చల్లారిన తర్వాతే యాడ్ చేయాలండి. అదొక్కటి మెయిన్ స్టెప్ అనమాట. మంచిగా కలిపేసుకొని ఒక రోజు మొత్తం పచ్చడిని మగ్గనిచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి మీరు తింటే రుచి అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.